హాయ్ అండి అందరికీ. కార్తీక మాసం ఇంపార్టెన్స్ ఏంటి? కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు కార్తీక సోమవారాలు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల ఎంత గొప్ప ఫలితం వస్తుంది అని కార్తీక పురాణంలో 4వ అధ్యాయం 4వ రోజు ఒక చిన్న కథ ఉంది. ఆ కథ గురించి చెప్తున్నాను. పాంచాల దేశపు పాంచాల రాజు ఒకడు ఉండేవాడు. ఆయనకి సంతానం లేదనమాట. కుబేరుడితో సమానమైన ధనం ఉంది కానీ సంతానం లేదు. ఎవరో పూర్వీకులు చెప్పారు, గోదావరి నదిలో తపస్సు చేసి శివుడికి అభిషేకం చేసి పూజ చేస్తే పుడతారు అని. అలా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాడు కానీ తనకి సంతానం కలగలేదు. ఒకసారి పిప్పల మహాముని అక్కడికి వచ్చారనమాట. వచ్చి ఈ రాజు చేసే పూజను చూశారు. రాజా, నీకు చాలా ధనం ఉంది కానీ ఇంతలా ఘోర తపస్సు చేసి ఘోరంగా పూజ చేస్తున్నావు నిష్టతో, అసలు నీ కోరిక ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే అప్పుడు స్వామి మహాముని, నాకు సంతానం లేదు, నా వంశం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి, నాకు సంతానం కావాలి అని ఆ మహామునిని అడిగితే ఆ మహాముని, భక్తితో నువ్వు గోదావరి నదిలో ఇంత పూజ చేస్తున్నావు, అలాగే శివాలయంలో దీపారాధన చేసి బ్రాహ్మణుడిని సంతోషపెట్టి బ్రాహ్మణుడికి దీపదానం చేయమంటాడనమాట. అలాగే ఇన్ని చేసాము, ఇదొక్కటి ఎందుకు చేయకూడదు, ట్రై చేద్దామని చెప్పి ఇంటికి వెళ్ళి స్నానం చేసి శివుడికి పూజ చేసి అభిషేకం చేసి గుడిలోకి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి బ్రాహ్మణుడికి దీపదానం చేస్తాడు. దీపదానం చేశాక భార్య ప్రెగ్నెంట్ అవుతుందన్నమాట. ప్రెగ్నెంట్ అయ్యి సూర్యుడిలా ప్రకాశిస్తే ఒక అందమైన చక్కటి బిడ్డ ప్రసవం అవుతుంది. అతనికి అంత చక్కటి బిడ్డకి శత్రుజిత్తు అన్న నామధేయం చేస్తారు. ఆ రాజు ఒక్కగానొక్క ఏకైక సంతానం కాబట్టి గారాబంగా పెంచుతారు. అతను పెరిగి పెద్ద అయ్యే కొద్దీ తాగుడు, చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకొని వేరే వాళ్ళతో పడుకోవడం, వేశ్య, డబ్బులు తీసుకోవడం ఇవన్నీ పాటిస్తూ ఉంటాడనమాట. లాస్ట్కి వేరే వాళ్ళ భార్యలను కూడా చెరబట్టి బ్రాహ్మణుల దగ్గర డబ్బు, బంగారం ఇవన్నీ అపహరించుకుంటూ ఉంటాడు. ఇన్ని పాపాలు చేస్తాడు. ఒకరోజు తండ్రి పిలిచి, నువ్వు చాలా పాపం చేస్తున్నావయ్యా, మారు అని చెప్పినా కూడా అతను వినలేదనమాట. ఇలా చేస్తుంటే ఒకరోజు అక్కడ బ్రాహ్మణుడు విప్రుడు అనే బ్రాహ్మణుని భార్యని చూసి ఇతను మోహితుడవుతాడనమాట. ఆమె చాలా అందంగా ఉంటుంది. మన్మధుడు కూడా ఆమె అందాన్ని వర్ణించలేనంత అందంగా ఉంటుంది. ఆమె అందాన్ని చూసి ఆమెని లోబర్చుకొని ఆమెని ఊరి బయట శిథిలమైన శివాలయంలో రోజు కలిసేవాడు. ఈ విప్రుడు నిద్రపోయాక ఆమె భార్య వచ్చి ఈ రాకుమారుణ్ణి గుడిలో రోజు కలిసేదనమాట. ఒకరోజు కలవడానికి వచ్చినప్పుడు ఈ రాజు కనుక్కుంటాడనమాట. ఈ విప్రుడు కనుక్కుంటాడు, ఈ రాకుమారుడు ఈమె కలుస్తున్నారు అని. వీళ్ళని చంపాలని కత్తి తీసుకొని ఆ శివాలయానికి వస్తాడు. వాళ్ళిద్దరూ చీకటిగా ఉంది, ఈ శిథిలమైన శివాలయంలో చీకటిగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న నూనె వేసి తన పైట కొంగు చింపి దీపం వెలిగించి రాసలీలలు కొనసాగిస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన తన భర్త వాళ్ళని చూసి ఆమె భార్యని మొదట చంపి తర్వాత ఆ విప్రుడు ఆ రాకుమారుణ్ణి చంపబోతుండగా రాకుమారుడి దగ్గర కత్తి తీసుకొని ఇద్దరు ఒకరినొకరు పొడుచుకొని ముగ్గురు ఒకే సమయంలో శిథిలమైన శివాలయంలో, అది కార్తీక సోమవారం రోజు చనిపోతారు. అప్పుడు అక్కడికి యమదూతలు, శివదూతలు ఇద్దరు వస్తారు. ఆ రాకుమారుడు రాజు భార్యని, బ్రాహ్మణుని భార్యని తీసుకెళ్ళడానికి శివదూతలు వస్తారు. బ్రాహ్మణుని తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారు. బ్రాహ్మణుడు అడుగుతాడు, అయ్యా, నేను ఏ తప్పు చేయలేదు, రోజు పూజించి మడిగా ఉండే నన్ను యమదూతలు తీసుకెళ్ళడం ఏంటి, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళిద్దరిని శివదూతలు తీసుకెళ్ళడం ఏమిటి అంటే వాళ్ళు సమాధానం చెప్తారు. ఎంత ఘోర పాపాలు చేసినా కూడా వాళ్ళు ఇద్దరు గుడిలో చీకటి ఉన్నందువలన కార్తీక సోమవారం దీపారాధన చేశారు. ఆ పుణ్యం వల్ల వాళ్ళకి చేసిన పాపాలన్నీ ఫటాఫంచలయ్యాయి. వాళ్ళని శివలోకానికి తీసుకెళ్తున్నాం. నువ్వు కార్తీక సోమవారం శివాలయంలో వాళ్ళని చంపావు కాబట్టి నీకు ఆ పాపం వచ్చింది, నిన్ను యమదూతలు తీసుకెళ్తున్నామని జవాబిస్తారు. అప్పుడు బ్రాహ్మణుని భార్య, ఆ రాకుమారుడు, మాలో కలిగిన పుణ్యము మేము కొద్దిగా ఆ బ్రాహ్మణునికి దారపోస్తాము అని చెప్పగా దారపోయగా ఆ ముగ్గురు కలిసి
శివలోకానికి వెళ్ళి సుఖంగా ఉంటారు. సో తెలిసి కానీ తెలియక కానీ శివాలయంలో సోమవారం కార్తీక సోమవారం నాడు దీపారాధన చేసినందువలన వాళ్ళకి శివలోకం వెళ్ళే భాగ్యత కలిగిందనమాట. మీరందరూ కూడా కార్తీక సోమవారం భక్తితో శివాలయంలో దీపారాధన చేయండి. శివాలయంలో కుదరని వాళ్ళు ఇంట్లో అయినా దీపారాధన చేసి శివుణ్ణి పూజించి శివునికి అభిషేకం చేసి శివుని అతని కృపకి కారణమయ్యి మీ కోరికలన్నీ తీరాలని, మీరు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కార్తీక సోమవారం రేపే కాబట్టి ఖచ్చితంగా దీపారాధన శివుని పూజ పాటించండి, సంతోషంగా ఉండండి. ప్రతిరోజు కుదరని వాళ్ళు సోమవారాలైనా కార్తీక స్నానం, కార్తీక పూజ, శివునికి విష్ణువుకి పూజ ఆచరించండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓం నమః శివాయ.